హలో గైస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య అయితే బాక్స్ ఆఫీస్ వార్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అసలు మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే హరిహర వీరమల్లు మూవీకి అదే విధంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీకి మధ్య అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే వార్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు ఎలక్షన్ల కంటే ముందు చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు మూవీ అయితే సగం అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్మోస్ట్ అయితే పోర్షన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండడం కారణంగా హరిహర వీరమల్లు మూవీ అయితే మే 9న రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అయితే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో అయితే రీసెంట్గా అయితే మొదలు పెట్టడం జరిగింది, జాయిన్ అయిపోవడం అయితే జరిగింది. ఇంకో 2-3 డేస్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ అదేవిధంగా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో హరిహర వీరమల్లు మూవీని అయితే ఈ నెల మే 30న అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంటూ అయితే సినీ వర్గాల్లో అయితే టాక్ అయితే నడుస్తుంది. అదే మే 30కి రిలీజ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి అదేవిధంగా హరిహర వీరమల్లు మూవీకి అయితే క్లాష్ అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు మూవీకి అయితే చాలా క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్లో అయితే ఈ మూవీలో అయితే చాలా క్రేజ్ అయితే నెలకొన్నది. అదేవిధంగా హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి టీజర్ అదేవిధంగా సాంగ్స్తో అయితే ఇప్పటికే మూవీస్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఫ్యాన్స్లో పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కింగ్డమ్ మూవీ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి, పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ కావడంతో కింగ్డమ్కి అయితే భారీ లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కింగ్డమ్ మూవీ కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు మూవీ మే 30న రిలీజ్ అవ్వకపోతే కింగ్డమ్ మూవీ అయితే వస్తుంది. ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం కింగ్డమ్ మూవీని మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ రెండు మూవీస్ ఒకే తేదీన రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, మీరు ఏ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.